వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ బోటింగ్ పోయినరా మూసీలా? మీరు బోటింగ్కి పోయినరా? హుస్సేన్ సాగర్లో పోయినా. హుస్సేన్ సాగర్ నేను కూడా పోయినా. కేసీఆర్ పుట్టకంటే ముందు కూడా బోటింగ్ అయింది ఆడ. మూసి కొబ్బరి నీళ్ళతో నింపుతాడు కదా, హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళతో నింపుతాడు, మూసి ప్రక్షాళన చేస్తాడు, బోటింగ్ పెట్టాలి అన్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాహిర్ లాహిర్ పాట కూడా వాడిని నేను. నాకు అలవాడదని కేటీఆర్ కవిత వీళ్ళందరూ బోటింగ్ పోయినని పోయినరా? ఎవరు కొట్లాడుతున్నారండి ప్రజా సమస్యల మీద? ప్రజలను మోసం చేసినప్పుడు ప్రజా సమస్యల మీద కొట్లాడతారా? 2014 ఇది ఒక లైను. భారతదేశంలో ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ 1947 ఒక ఘట్టం, 2014 మన ప్రాంతం ఒక ఘట్టం. 2014 తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ రూల్ చేశారు. ఈ ప్రాంతానికి ఏమి ఎలబెట్టిరండి? ఆ కరెంట్ ఇచ్చినాము, అప్పులు చేసి ఇచ్చారు. కరెంట్ ఉత్పత్తి పెంచిర్రా? ఒక యూనిట్ పెంచాలి. ఒక ఇండస్ట్రీ తెచ్చిర్రా? ఒక వలసను ఆపినరా? దుబాయ్ వలసను ఆపినరా? ఐటీ ఎవరండి తెచ్చేది? మళ్ళీ అదే చెప్తున్నా నేను. కేటీఆర్ ఎందుకు తెస్తారండి ఐటీ? అంటే గురుగావ్లో ఐటీ ఎవరు తెచ్చారు? అమెజాన్, బెంగళూరులో ఐటీ ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చారు? వాళ్ళకి వాళ్ళ పాలసీస్ ఉంటాయి. $1 per square feet కింద ఎక్కడ మెట్రోలో బాగుంటే అక్కడికి వెళ్ళిపోతారు. క్లైమేట్ చూస్తారు, జాగ్రఫికల్ లొకేషన్ చూస్తారు. ఆ లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడుకి ఇస్తే నేను ఘనత. నేను 10th పాస్ అయిపోయినప్పుడు 92లో, ఇంటర్మీడియట్ 92-94 చేస్తున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు లేవు. మెడికల్ కాలేజ్ మెడిసిన్ చేయాలంటే అయితే గాంధీ లేకపోతే ఉస్మానియా లేకపోతే ఆంధ్రాలో ఒకటి ఉండే, 3 కాలేజీలు ఉంటుండే. ఇంజనీరింగ్ చేయాలంటే 7-8 ఉంటుండే. అటువంటి పరిస్థితి నుంచి సంవత్సరానికి 70-80 వేల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎలక్ట్రానిక్ ఆ సంబంధించిన ఇంజనీర్లను తయారు చేసింది చంద్రబాబు నాయుడు. ఇలా అమెరికాలోకి పోతే, ఇలా న్యూయార్క్ మ్యాన్హాటన్లో పోతే గట్టిగా తెలుగులో మాట్లాడితే 10 మందిలో 3-4 తిరిగి మీతో మాట్లాడతారు మళ్ళా. ఓకే, దానికి కారణం చంద్రబాబు నాయుడు విజన్, 90s లో ఉన్న విజన్ ఆయనకి.